ఉంది మాస్టర్. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ డైలీ లైఫ్. ఈరోజు మనం ఇంట్లోనే జీర్ణం పొడి తయారు చేసుకుందాం. అసలు ఇది ఎలా వాడాలి, దీన్ని వాడడం వల్ల లాభాలు ఏంటి అనేది ముందు చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం జీర్ణం పొడి తయారు చేసుకోవడానికి మెయిన్గా 3 ఇంగ్రీడియంట్స్ అవసరం. జీలకర్ర, వామ, సోంపు అనమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఏదైనా ఒక గ్లాస్ తీసుకొని 3ంటిని సమానంగా కొలత పెట్టి తీసుకోండి. నేనైతే ఇక్కడ టీ గ్లాస్ తీసుకున్నాను. 3ంటిని కూడా సమానంగా కొలిచి తీసుకుంటున్నాను. మనకి జీలకర్ర, వామ, సోంపు 3 కూడా జీర్ణక్రియకు చాలా బాగా సహాయపడతాయండి. అందుకే ఆ 3ంటిని కలిపి జీర్ణం పొడి తయారు చేసుకుందాం. ఈ విధంగా 3ంటిని కొలత పెట్టి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఈ 3ంటిని కూడా సపరేట్గా వేయించుకోవాలి. ఇప్పుడు జీర్ణం పొడిని ఎందుకు ఉపయోగిస్తారో మాట్లాడుకుందాం. మనం ఎప్పుడైనా ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తిన్నప్పుడు కడుపులో మంటగా, ఉబ్బరంగా అనిపిస్తుంది కదా, ఆ టైంలో ఈ జీర్ణం పొడి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా మనం చికెన్, మటన్ తిన్నప్పుడు అది అరగడానికి చాలా సమయం పడుతుంది. అలాంటి టైంలో ఈ జీర్ణం పొడిని తీసుకుంటే ఆ అరుగుదల అనేది కొంచెం స్పీడ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. మెయిన్గా పండగల టైంలో అసలే ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన ఐటమ్స్ తింటాం కదా, ఆ ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన ఐటమ్స్ అరగాలంటే టైం పడుతుంది. దానివల్ల గ్యాస్ ఫామ్ అవుతుంది, అసిడిటీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కదా. ఆ టైంలో ఇది ముందు జాగ్రత్తను తీసుకున్నాము అంటే ఎలాంటి అజీర్తి అనేది రాదనమాట. ఇది మా నాన్నమ్మ చిట్కా. అసలు మా నాన్నమ్మ హెల్త్ ప్రాబ్లం వచ్చినా వంటింటి చిట్కాతోనే తగ్గించుకుంటుంది అనమాట. ఎక్కువ హాస్పిటల్స్కి చూపించుకోదు. మ్యాక్సిమం ఏ ప్రాబ్లం వచ్చినా వంటింట్లో ఉన్న పదార్థాలతోనే తగ్గించుకోవడానికి తను ట్రై చేస్తుందనమాట. ఆ పద్ధతినే నేను ఫాలో అవుతానమాట. అందుకే మీకు కూడా యూజ్ఫుల్ అవుతుంది అని ఈ వీడియో చేస్తున్నాను. ఇలా అన్నీ వేయించుకున్న తర్వాత మిక్సీలో వేసి పొడి చేసుకోవటమే. మనకి సర్వ రోగాలు వచ్చేది జీర్ణక్రియ వల్లనే. ఈ జీర్ణక్రియ ఒక్కటి మంచిగా పనిచేసిందంటే ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి. అందుకని మనం జీర్ణక్రియని మంచిగా చూసుకుంటే మనకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందన్నమాట. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ మా బాబు చూడండి, నేను చేస్తూ ఉండగానే నాకు కొంచెం పెట్టమ్మా అని తీసుకొని తినేస్తున్నాడు. పిల్లలకి ఊహ తెలియనప్పుడే ఇలాంటివి నేర్పిస్తే ఊహ తెలిసిన తర్వాత వాళ్ళంతట వాళ్ళే నేర్చుకుంటారనమాట. ఇప్పుడు దీన్ని ఎట్లా తాగాలో చూద్దాం. దీన్ని 2 రకాలుగా తాగొచ్చు. ఒకటి తాగడం, 2 తినడం. తాగడం అంటే వేడి నీళ్ళల్లో ఇలా ఒక స్పూన్ పొడి వేసుకొని తాగాలి. ఇంకా తినడం అంటే డైరెక్ట్ నోట్లో వేసుకొని వేడి నీళ్ళతో తాగితే సరే, కానీ వేడి నీళ్ళతో తాగితేనే రిజల్ట్ మంచిగా ఉంటుందన్నమాట. ఇది రాత్రి పడుకునే ముందు తీసుకోవాలి, మార్నింగ్ పరగడుపున తాగాలి. ఇక్కడ నేను తాగి చూపిస్తున్నాను చూడండి. నోటికి తాగడానికి వికారంగానే ఉంటుంది, కానీ కడుపుకి చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇక్కడ మా నాన్నమ్మకి తాగి ఎలా ఉందో చెప్పు అని అడిగితే రకరకాలుగా ఉంది మాస్టర్ గారు అన్నట్టు ఎక్స్ప్రెషన్స్ ఇస్తుందన్నమాట. ఇది ఇవాల్టి చిట్కా అండి. మరో మంచి చిట్కాతో మీ ముందు ఉంటాను. చిట్కా నచ్చితే వెళ్తూ ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.